హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మమ్మీ పారాయణం స్టార్ట్ చేసిందండి 7 రోజులది. ఫస్ట్ రోజు డెకరేషన్ ఇలా చేసుకుందనమాట. సో మొత్తం అంతా పూలతో అలంకరించేసింది. సో ఈ ఫోటో అనేది ఫోటో ఫ్రేమ్కి కూడా చాలా మహిమలు ఉన్నాయండి. నేను అది మళ్ళీ వీడియోస్లో చెప్తాను. మనకి పూజా విధానంలో ఏ ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నా కానీ ఒక చిన్న విగ్రహానికి అభిషేకం చేసి దాన్ని అరిటాకులో పెట్టి దాని ముందట గౌరమ్మని చేసి పెడతాం కదండి. సో అలాగే పెట్టిందనమాట. ఇక్కడ అదే బియ్యం పూసి పెట్టిందండి. ఇక్కడ నార్మల్గా 7 రోజుల పారాయణం మా మమ్మీ చేసి చాలా సంవత్సరాలు అయింది. ఎవ్రీ థర్స్డే పారాయణం చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు సడన్గా ఎందుకో తెలీదు 7 రోజుల పారాయణం స్టార్ట్ చేసిందనమాట. సో ఇక్కడ నార్మల్గా మా మమ్మీ ఏమీ లెక్క పెట్టుకోలేదండి దీపాలు. కానీ ఇక్కడ లైక్ మా మమ్మీ ప్రతిసారి 5 దీపాలతో హారతిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఆ 5 దీపాలది ఒకటి పెట్టింది, ఒక 2 వెండి దీపాలు పెట్టింది, ఒక 2 నార్మల్గా డెకరేషన్ కోసం పెట్టింది. కానీ ఆ దీపాలు 9 అయిపోయాయండి. అసలు అనుకోకుండా అలా జరగడం, 9 అంటే సాయిబాబాకి ఇష్టం అవ్వడం, ఇదంతా నార్మల్గా ఎవరు నమ్మరు, కానీ అనిపిస్తూ ఉంటుంది కదండి, పాజిటివ్ వైబ్స్. సో ఫస్ట్ డే స్టార్ట్ చేయగానే ఇలా అవ్వడము, అండ్ అనుకోకుండా ఇంటికి వేరే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఆమెకు కూడా తాంబూలం ఇచ్చామండి. సో ఇక్కడ మా మమ్మీ హారతి స్టార్ట్ చేసిందనమాట ఇవ్వడము బాబాకి. సో అది చూడడానికి కనుల విందుగా ఉందండి. నార్మల్గా హారతి నేను మా మదర్ ఇద్దరం కలిసి ఇస్తాము. నేను మా మమ్మీ ఇద్దరం కలిసి ఇస్తాము ప్రతి గురువారం. ఫస్ట్ డే కాబట్టి స్వీట్తో ప్రారంభిద్దామని చెప్పి మా మమ్మీ కేసరిని ప్రసాదంగా చేసి పెట్టిందనమాట. సో అలా ప్రసాదం పెట్టేసి అగరబత్తులు ఇక్కడ వెలిగిస్తుందండి, కర్పూరము అగరబత్తులు. సో చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. మిగతా వాటికంటే సాయిబాబా పారాయణం చేయడం, సాయిబాబాకి పూజ చేయడం, ఇలా చేస్తూ ఉంటే మహిమలు చాలా ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ డే కాబట్టి టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నామండి పారాయణాన్ని. ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ షిరిడీకి వెళ్తూ ఉంటామండి. సో ఇలా వెళ్తున్న ప్రతిసారి పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి అన్నమాట. మాకు చాలా నమ్మకం కలుగుతూ ఉంటుంది. మా మమ్మీకి చాలా వింతలు జరిగాయన్నమాట. సో మా మమ్మీకి ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడం అలవాటు. ఆయన కూడా ఎంతో కొంత తీరుస్తూ ఉంటాడు. సో నార్మల్గా 5 వారాల పారాయణం ఉంటుందండి. సో ఆ పారాయణం చేస్తే మహిమలు ఎన్నో ఉంటాయన్నమాట. 3 వారాలలోనే మనకి ఫలితం దొరుకుతుంది. అంటే మనం ఎటువంటి ఆలోచన, కోరికలు లేకుండా చేయాలి ప్రేమతో. అప్పుడు మనకి 3వ వారానికే మీరు ఎప్పుడైనా పోగొట్టుకున్నది కానీ, లేదా మీకు మనశ్శాంతి కలగడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇలా మనశ్శాంతి లేదు అని చెప్తే, వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఇలాగే కష్టం ఉందని చెప్తే శనిగల మాలతో 5 వారాలు చేయమని చెప్పిందనమాట. సో అలా చేస్తున్న 5 వారాలలో మూడవ వారానికే తను పోగొట్టుకున్న ఎంగేజ్మెంట్ రింగ్ తనకి దొరికిందని అంటాం. సో ఇలా 48 నెంబర్స్తో 48 శనిగలతో మాల చేసి సాయిబాబాకి వేస్తే చాలా మంచిదండి. సో మీకు అనుకోని ఫలితం దొరుకుతుందనమాట. మీరు ఒకటి అనుకుంటే
అది జరగదు, కానీ మీకు ఏదైతే మంచి అవ్వాలని అనిపిస్తుందో అది చేస్తాడు సాయిబాబా. సో అందుకే మేము ప్రతిసారి సాయిబాబాని నమ్ముతాము. ఈ ఆంటీకి మేము తాంబూలం ఇచ్చామండి, ఇందాక కనిపెట్టారు కదా. సో ఇలాగా ప్రతిసారి కావాలంటే మీరు ప్రతిసారి ఇవ్వచ్చు, ప్రతిరోజు లేదా మొదటి రోజు ఆఖరి రోజు ఇచ్చినా పర్వాలేదు. సో ఆమ్, ఇంకా ఇక్కడ ఇక్కడ చూడండి, తాంబూలం ఇస్తుంది మా 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 మమ్మీ. సో ఇలాగా ఆ, నేను కూడా ఆ పారాయణాన్ని స్టార్ట్ చేశానండి. నాకు కూడా మహిమలు కనపడ్డాయన్నమాట. నాకు స్కూల్లో కొంచెము ఫ్రెండ్స్ అందరూ అవాయిడ్ చేసినట్టు అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆ పారాయణం స్టార్ట్ చేశానో, అసలు వాళ్ళెవరు నన్ను అవాయిడ్ చేయడానికి, నేను చదువుతో పోతే సరిపోతుంది కదా అన్నట్టు నా మైండ్ సెట్ మారిపోయిందనమాట. సో చాలా మహిమలు ఉంటాయండి. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డాన్స్ రా డాన్స్. డోంట్ ఫర్గెట్ టు click on the bell icon. Thank you. Bye bye. Stay tuned to our videos.